కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్లెస్ విధానంలో కేబినెట్ భేటీ కానుంది. విబీజీ రామ్జీ పథకం అమలుపై కేబినెట్ చర్చించనుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కూడా మార్పులు, నిధుల విధులపై చర్చిస్తారు. వ్యవసాయం, సాగునీటిపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో తదుపరి కార్యాచరణపై తెలంగాణ కేబినెట్లో చర్చించనున్నారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్లెస్ విధానంలో కేబినెట్ భేటీ కానుంది. విబీజీ రామ్జీ పథకం అమలుపై కేబినెట్లో చర్చించనుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో మార్పులు, నిధుల విడుదలపై కూడా చర్చిస్తారు. వ్యవసాయం, సాగునీటిపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో తదుపరి కార్యాచరణపై కూడా తెలంగాణ కేబినెట్లో చర్చించనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. చిరంజీవి నేటి తెలంగాణ కేబినెట్ లో భేటీలో మధ్యాహ్నం 3 గంటలకు పేపర్లెస్ విధానంలో ఈ మీటింగ్ జరగనుంది. మొత్తం మీద ఎజెండాలో కీలక అంశాలు చూస్తే మాత్రం బీబీజీ రామ్జీ పథకం అమలుపై చర్చించనున్నారు. పెద్ద ఎత్తున కూడా దీని మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాని పథకం గురించి మరొక ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి విధి విధానంలో మార్పులు, నిధుల విడుదలకు కూడా దీని గురించి కూడా మాట్లాడుకున్నారు. వ్యవసాయం, సాగునీరు పరిస్థితి సమీక్షా సమావేశాల్లో నిర్వహిస్తారు. సాగునీటి పరిస్థితి ఏంటిది, వ్యవసాయ రంగానికి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి, ఎంత తోడ్పడించాలి అనే విధంగా హైదరాబాద్ మెట్రో తదితర దశల్లో కార్యాచరణ ఉంటుంది. పూర్తి స్థాయిగా డిజిటల్ గా నిర్వహించడం విశేషం. ఈ సమావేశం తర్వాత తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఇటీవల బిల్లు ఆమోదం కావచ్చు, అదేవిధంగా మెట్రో స్వాధీనంలో ఫేజ్ 1 29 కిలోమీటర్లకు ఎల్ఎన్టీ నుంచి 15,000 కోట్లతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పటికీ ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడ్డంకి వేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రులను కలిసిన విధి విధానాల్లో కావచ్చు ఆ నిధుల గురించి కూడా మాట్లాడతారు. ఇక ఏదైతే రైతులకు సంబంధించిన నేపథ్యంలో కీలకంగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. ఎందుకంటే యూరియాకు సంబంధించిన నేపథ్యంలో యూరియా బస్తాలు రైతులకు సకాలంలో అందించాలంటే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి విబీజీ రామ్జీ పథకం అమలు దిశ మీద కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వచ్చుపడేలాగా కూడా మాట్లాడుతానికి వీలుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఉపాధి పని హామీ పథకంకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా దీంట్లో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విబీజీ రామ్జీ పథకం అమలుపై కూడా చర్చ వాడివేడిగా జరుగుతుంది. సుమారుగా 3 గంటల నుంచి వెళ్ళి సుమారుగా రాత్రి 7 గంటల వరకు కూడా ఈ కేబినెట్ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పలు కీలక అంశాలు ఏదైతే మెట్రో విస్తరణకు సంబంధించి ఎల్ఎన్టీ స్వాధీనం చేసుకోవడానికి ఆ నేపథ్యంలోనే ఏదైతే కేంద్రం నుండి రావట్టినటువంటి నిధులకు కావచ్చు, లేదంటే రాష్ట్రంలో రైతులకు కురబడుతున్న యూరియాకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించిన తాగునీరుకు సంబంధించి కావచ్చు, వర్షాకాలం సీజన్ కు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.